రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నా పెద్దలు వేముల శ్రీనివాస్ అన్న గారు, నాగరాజ్ అన్న గారు, అట్లాగే లెనిన్ అన్న గారు, ఇంకా ఇతర పెద్దలు, దానికి నేను వరంగల్ లోక్సభ అభ్యర్థిగా నన్ను ప్రకటించినటువంటి అక్కడ జాతీయ నాయకత్వం అయినటువంటి సోనియా గాంధీ గారు కానీ, ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారు, అలాగే రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, ఇక్కడి రాష్ట్ర నాయకత్వం పిసిసి ప్రెసిడెంట్ మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు వట్టి విక్రమార్క గారికి, మరియు ఇక్కడున్న మంత్రులు కొండా సురేఖ గారు కానీ, అలాగే సీతక్క గారు కానీ, మన శాసనసభ్యులందరికీ కూడా, మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినందుకు. అదేవిధంగా అందరూ కూడా ఈ ఎన్నికల టైంలో ప్రతి ఒక్కరు కూడా నాకు సహకరిస్తున్నారు, ఆడబిడ్డగా ఆశీర్వదిస్తున్నారు. అయితే నేను మొదటిసారి మా నాన్నగారు ఎమ్మెల్యే అయినాక 8th క్లాస్ వరకు నేను ఇక్కడే చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ మెడిసిన్ పీజీ చేశాక మళ్ళీ వరంగల్ రావడం జరిగింది. 2014 నుంచి కూడా మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను. ఇక్కడే అనేక చోట్ల వైద్యురాలుగా పనిచేశాను. అదేవిధంగా నాకు గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది 2018లో. మొన్న 2023 నవంబర్లో నేను రిజైన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ 6 years నేను ఒక ప్రభుత్వ వైద్యురాలిగా సేవలు అందించడం జరిగింది. అందులో ముఖ్యంగా నాది పెథాలజీ కాబట్టి కరోనా టైంలో ఏ ఒక్క రోజు కూడా మిస్ కాకుండా అప్పుడు జరిగిన ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన పరీక్షలే కాబట్టి కరోనా పరీక్షలు, అందులో నేను ముఖ్య పాత్రగా నేను ఒక మెయిన్ డాక్టర్గా నేను అక్కడ ప్రతిరోజు వెళ్ళడం జరిగింది. సో అప్పుడు కరోనా టైంలో కూడా సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా కడియం ఫౌండేషన్ స్థాపించి 2016 నుంచి కూడా మహిళలకి మరియు పేద బాలబాలికలకి హెల్త్ పైన, విద్య పైన, మరియు మహిళలకు వచ్చేసరికి గర్భిణీ స్త్రీలకి రక్తహీనత రాకుండా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని చెప్పడంతో పాటు న్యూట్రిషన్ కిట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను పేద బాలికలకి రెసిడెన్షియల్ స్కూల్స్కి, కేజీబీవీస్కి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ దాదాపు 10,000 మంది బాలికల్ని చేరుకొని 1,00,000 శానిటరీ నాప్కిన్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి మెన్స్ట్రల్ హైజీన్ మీద అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇక్కడ మన వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మెంటల్లీ ఛాలెంజ్డ్ స్కూల్స్ అన్నిటినీ కూడా మేము ఆల్మోస్ట్ దత్తత తీసుకున్నట్టే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఆర్థికపరమైన మరియు ఇతర రకంగా ఏ రకంగా అయినా కూడా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకు తోడుగా ఉన్నాము. ఇంకొక పని, ముఖ్యమైన పని కడియం ఫౌండేషన్ చేస్తుంది ఏంటంటే, మేము చదువుని నమ్ముకున్నాం. చదువుకున్న కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళైతే కుటుంబాన్ని అంతా కూడా బాగు చేస్తారు అన్న ఉద్దేశంతో, సొసైటీని కూడా బాగు చేస్తారన్న ఉద్దేశంతో ఎవరైతే మన దగ్గరికి వచ్చి పేద విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులు ఫీజులు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మెడిసిన్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ వారందరికీ కూడా మనము సంవత్సరానికి ఒక 20-25 మంది నుంచి ఫీజు కట్టడం జరుగుతుంది. ఈ విధంగా నేను సోషల్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. ఇకపోతే ఇప్పుడు నా రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందంటే, మీకు అందరికీ తెలుసు, మొన్న నాకు టికెట్ ఇవ్వడం జరిగింది వరంగల్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థిగా. తర్వాత అప్పటి నుంచి కూడా నేను అనేక మన శాసనసభ్యులందరి సహకారంతో నియోజకవర్గాలు, మండల స్థాయి మీటింగ్లు అన్నీ అటెండ్ అవ్వడం జరిగింది. పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంది. అది కేంద్రంలో మనము చూసుకున్నట్టయితే 5 న్యాయ్ 25 గ్యారంటీ అన్న పేరుతోటి మనకి వచ్చింది. అందులో ప్రతి ఒక్క వర్గానికి న్యాయం చేకూరే విధంగా మహిళలకి, తర్వాత యువకులకి, తర్వాత సమన్యాయం, అట్లాగే శ్రామికులకి, రైతులకి, ఇట్లా ఏ వర్గాన్ని కూడా విస్మరించకుండా ఒక మంచి మెసేజ్ తోటి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు భారత్ జోడో యాత్రలో, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కే ఫుల్ బాటో అని. ఏదైతే విద్వేషపూర్వకమైన వాతావరణంలో ప్రేమను పంచుతామన్న నానుడితోటి ఆయన ముందుకెళ్తున్నారు అంటే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి లేదు. ఒక ప్రధానమంత్రి అభ్యర్థి ఈ విధంగా దేశాన్ని బాగుపరుచుకుందాము, ప్రేమను పంచుదాము అన్నాక దేశం ఎట్లయినా ప్రగతి పదంలో నడుస్తుందని నేను ఒక కాంగ్రెస్ వాదిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా నమ్ముతున్నాను. అదేవిధంగా ప్రజలకి కూడా ఇదే మాటను నేను చేరవేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, నేను కూడా పర్సనల్గా ఒక మేనిఫెస్టో తీశాను. నేను ఆల్మోస్ట్ 25 ఏళ్ళ నుంచి
వరంగల్లోనే ఉండడం వల్ల నాకు వరంగల్ మీద సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ అనేక సమస్యలు నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, వర్షం పడితే మన ఇళ్ళలోకి నీరు రావడం జరుగుతుంది అనేక ప్రాంతాల్లో, మురికి నీళ్ళైనా కానీ లేకపోతే రోడ్డు మీద నీళ్ళైనా కానీ. సో అవి అనేక ఇబ్బందులు, అనేక వ్యాధుల్ని, చాలా నష్టం కూడా జరుగుతుంది ఆ ఇళ్ళల్లో నీరు వచ్చిన వాళ్ళకి. కాబట్టి ఫస్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేయాలి అన్నది ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా వరంగల్ హైదరాబాద్కి ఏమాత్రం తీసుకోని నగరం. మన దగ్గర ఖనిజ సంపదలు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజ్ ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. మన దగ్గర జాతీయ హోదాకి అర్హత సాధించగల ఒక సమ్మక సారక జాతర ఉంది, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే బొగ్గు గనులు ఉన్నాయి. మనము ఎందులోనూ కూడా తీసిపోము. మనము కనుక హైదరాబాద్, వరంగల్ మరియు భూపాలపల్లి నేషనల్ హైవేలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే సబ్సిడీలతోటి మనం కొత్త ఇండస్ట్రీస్ తెచ్చుకోగలిగినట్లయితే వరంగల్ని యువతకి చాలామందికి ఉపాధి కలిగించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఎందుకంటే భూపాలపల్లిని ఒక గొప్ప పారిశ్రామిక కేంద్రంగా కూడా మనం తయారు చేసుకోవచ్చు, భూపాలపల్లి పరకాలని. ఎందుకంటే అక్కడే గోదావరి ఉంది, బొగ్గు గనులు ఉన్నాయి, విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి దానికి అనువైన ప్లేస్ అది. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక ఎన్ఐటి ఉంది, ఒక కేఎంసి ఉంది, కాకతీయ మెడికల్ కాలేజ్ ఉంది, ఒక కాకతీయ యూనివర్సిటీ ఉంది. అదేవిధంగా కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. కాబట్టి దాంతోపాటు తెలంగాణకి రావాల్సిన ఇతర ఏ విద్యా సంస్థలైనా కూడా వరంగల్లో పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగా తెలంగాణకి రావాల్సిన ఐఐఎం ఏదైతుందో అది వరంగల్కి తేవడానికి నేను ప్రయత్నిస్తాను. తర్వాత మనందరికీ తెలుసు, ఇక్కడున్న దేవాదుల ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ మొదటి రెండవ దశ కానీ, తర్వాత కాకతీయుల రాజుల గొలుసు కట్టు చెరువులు కానీ, ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర నీటి సంపద బాగానే ఉంది. అదేవిధంగా మనం దేవాదుల మూడో దశ చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ప్రతి ఎకరానికి కూడా మనం నీరు అందించే విధంగా మన వరంగల్ లోక్సభ పరిధిలో మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక అభ్యర్థిగా నేను రేపు పొద్దున ఎంపీగా గెలిచినట్లయితే ప్రతిదీ కూడా పరిష్కరించే సమస్యలే ఇవి. ఏవో ఆకాశాన్ని ఉన్న సమస్యలు ఏం కావు. మన చేతిలోనే ఉంది, మన చేతిలోనే అభివృద్ధి ఉంది. కాబట్టి మనము ఇవన్నీ చేసుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఐటీ హబ్ మనకందరికి తెలుసు, హైదరాబాద్ అంతా ప్యాక్ అయిపోయింది ఇప్పుడు ఐటీ కంపెనీస్ తోటి కానీ ఇతర కంపెనీస్ తోటి కానీ. అదేవిధంగా మనం అంతకుముందు అనుకున్నాం హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా వరంగల్ ఉంది. అట్లాంటి వరంగల్కి కూడా మనము అనేక ఐటీ కంపెనీస్ కనుక తీసుకొచ్చినట్టయితే ఇక్కడ పిల్లలకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు కూడా బాగుంటాయి. ఎందుకంటే ఇక్కడే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళు సపరేట్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు, బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం లేదు, అమెరికా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్, ఒక ఐటీ హబ్ కానీ, తర్వాత ఒక ఎడ్యుకేషనల్ హబ్గా కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నది, మన విభజన హామీ చట్టంలో ఇచ్చింది ఏదైతే ఉందో అది మన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. ఇక్కడ కనుక కోచ్ ఫ్యాక్టరీ వస్తే కూడా చాలామంది కాజీపేట అటు సైడ్ ఇంకా చాలా చోట్ల కూడా మనకి రైల్వే డివిజన్ కూడా ఉంది. మన కూడలిని దక్షిణ కూడలిని కలిపే రైల్వే జంక్షన్ని డివిజన్గా ఏర్పాటు చేసుకోవాల్సిన టైంలో ఈ క్రూలింగ్స్ అన్నీ కూడా సెకండ్రాబాద్కి తరలించడాన్ని కూడా ఎవరు అడ్డుకోలేకపోయారు. గత 10 ఏళ్ళుగా కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇటు రైల్వే డివిజన్ని కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీని కానీ మనకి ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పలేదు, ఎన్ని ప్రాజెక్ట్స్ తెచ్చారో తెలీదు, ఏమి ఇండస్ట్రీస్ తెచ్చారో తెలీదు. కానీ మళ్ళీ ఓట్లు అడగడానికి మాత్రం వస్తున్నారు. సో ఇవన్నిటిపైన నాకు సంపూర్ణ అవగాహన ఉంది. ఇక్కడ నేను కడియం ఫౌండేషన్ పెట్టినప్పుడు విద్యా వైద్యం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టాను, అదేవిధంగా మహిళా అభ్యున్నతి గురించి కూడా అంతే ప్రత్యేక దృష్టి పెడతాను. ఎందుకంటే నేను ఒక మహిళను కాబట్టి మహిళల సమస్య మీద అధిక అవగాహన ఉంటుంది. అదేవిధంగా చేయాలన్న ఆరాటం కూడా మహిళలకి ఎక్కువ ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇంకా మన దగ్గర 24 గంటల కరెంటు సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, అట్లాగే
ఏదైనా కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలైనా మన ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్రం నుంచి ఉన్న 6 గ్యారంటీలైనా అటు కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి వచ్చే 5 న్యాయాలైనా సంపూర్ణంగా ప్రజలకు అందే విధంగా నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక డాక్టర్గా వచ్చినాను కాబట్టి ప్లస్ నేను కూడా స్వతహాగా చాలా అనేక ప్రభుత్వ పాఠశాలలు తిరగడం వల్ల కూడా అక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లుందనేది నాకు అవగాహన ఉంది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, అట్లాగే మహిళల మీద నేను దృష్టి పెడతాను. మనకున్న లెదర్ పార్క్ కానీ టెక్స్టైల్ పార్క్లో కూడా మహిళలకి ఉపాధి కల్పించినట్లయితే, వాళ్ళకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ ఇచ్చినట్టయితే వాళ్ళు స్వతహాగా కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక ఇండిపెండెంట్ ఉమెన్గా ఎదగడానికి అవకాశం ఉంది. మహిళగా నేను మహిళల అభ్యున్నతి కోరుకుంటాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, ఒక సొసైటీ ఎదిగింది, ప్రోగ్రెస్ ఉంది అంటే అది మహిళల్లో ఉన్న అభ్యున్నతిని చూసే మనము దాన్ని ఒక స్కేలింగ్ ఇవ్వగలము అన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పినారు. కాబట్టి ఆయన వారసురాలిగా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న ఒక ముఖ్యోద్దేశంతో నేను సేవా కార్యక్రమాన్ని ఎంచుకున్నాను, సేవా మార్గాన్ని ఎంచుకున్నాను. అందులో భాగంగానే నేను వైద్య వృత్తిలో వచ్చాను. కానీ వైద్యం చేయడంలో, వైద్య వృత్తిలో ఒక డాక్టర్గా కొన్ని వందల మందికి, వేల మందికి మాత్రమే నేను చేరుకోగలను. కానీ అది చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కానీ ఒక రాజకీయ నాయకురాలుగా ఒక ప్లాట్ఫామ్ ఉంటే లక్షల మందికి చేరుకోగలను అన్నది నేను కల్లారా చూశాను. ఏ విధంగా అంటే, నేను కడియం ఫౌండేషన్ స్థాపించి బాలికలకి శానిటరీ నాప్కిన్స్ ఇచ్చినప్పుడు ఒక డాక్టర్గా ఒక్క వ్యక్తిగా నేను 10,000 మందికి చేరుకొని 1,00,000 శానిటరీ నాప్కిన్స్ మాత్రమే ఇవ్వగలను. కానీ అదే ప్రాజెక్టు మా నాన్నగారు అప్పటి డిప్యూటీ సీఎం మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఇంట్లో చర్చించుకొని, అమ్మాయిలు స్కూల్ డ్రాప్అవుట్స్కి కారణం ఈ మెన్స్ట్రల్ హైజీన్, అనారోగ్య సమస్యలు కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత రావడానికి కారణం కూడా ఇదే ఇష్యూ అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఒకటే గవర్నమెంట్ స్కీమ్ లెక్క తీసుకొచ్చారు దాన్ని, హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ పేరుతోటి. దాన్ని 6.5 లక్షల మంది బాలికలకి శానిటరీ నాప్కిన్స్ గవర్నమెంట్ తరఫున ఉచితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు ఇవ్వడం జరిగింది. ఆ లెక్కన చూసుకుంటే ఒక వ్యక్తి కంటే ఒక వ్యవస్థలో ఉండి పనిచేస్తే ఎక్కువ మందికి మనం ఉపయోగకరంగా ఉంటామని చెప్పి నమ్మినాను. కాబట్టి చిన్నప్పటి నుంచి రాజకీయ నేపథ్యంలో పుట్టి పెరిగి అదే వాతావరణంలో పెరిగిన దాన్ని కాబట్టి రాజకీయాలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా చూసినాను. ఇప్పుడు నేను నిలబడ్డాను కాబట్టి ప్రతి దాంట్లో ఎంతో కొంత అవగాహన ఉంది. ఒకవేళ నాకు ఏదైనా తెలియకపోయినా కూడా నేను తెలుసుకొని పనిచేయాలన్న ఆలోచన, తర్వాత ఆ ఆశయం నాలో ఉంది. కాబట్టి మీరందరూ కూడా వరంగల్ లోక్సభ ప్రజలందరూ 35 ఏళ్ళ తర్వాత ఒక మహిళకు అవకాశం వచ్చింది. అంతకుముందు డాక్టర్ కల్పనాదేవి గారు ఎట్లయితే లోక్సభలో మెంబర్ అయ్యారో, పార్లమెంట్ మెంబర్, అదే తర్వాత 35 ఏళ్ళకి నాకు డాక్టర్ కడియం కావ్యకి అవకాశం వచ్చింది. కాబట్టి నేను వరంగల్ లోక్సభలో పరిధిలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ సపోర్ట్, మీ ఆశీర్వాదం నాకు తప్పకుండా ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్క వరంగల్ లోక్సభ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి. తప్పకుండా మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకి ఓటేసి గెలిపించి నన్ను అత్యధిక మెజారిటీతోటి గెలిపించుకొని మీ ప్రతినిధిగా, మీ గొంతుకగా, నాకు 3 భాషలు వచ్చు. నేను హిందీ, తెలుగు, ఇంగ్లీష్ 3 భాషల్లో మాట్లాడగలను. కాబట్టి పార్లమెంటుకి ఒక ఉన్నత విద్యావంతురాలు, ఒక బాగా చదువుకున్న అమ్మాయి, సమస్యలపైన ఉన్న అమ్మాయి, సమస్యలపైన అవగాహన ఉన్న అమ్మాయి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసులుగా వస్తున్న అమ్మాయి, అంతకుముందు నుంచి కూడా పే బ్యాక్ టు ద సొసైటీ అన్న సూత్రాన్ని నమ్మిన దాన్ని. కాబట్టి కష్టపడ్డానికే వస్తున్నాను కానీ ఇంకా వేరే ఏ ఉద్దేశాలతోటి నేను రాజకీయాలకు రావట్లేదు. మొదటిసారిగా రాజకీయాల్లోకి వస్తున్నాను. కాబట్టి వరంగల్ ప్రజలందరూ కూడా మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించండి. ఇంటి ఆడబిడ్డ ఎప్పుడైనా ఉన్న ఊరు, సొంత ఇంటి బాగా కోరుతుంది. అదేవిధంగా నేను కూడా వరంగల్ ప్రజల క్షేమాన్ని కోరుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.